గురుగారు, శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఉంటాయని అంటారు. అవును. మరి అమ్మవారి నివాస స్థానాలు ఏవి? లక్ష్మి అంటేనే సంపద అని అర్థం. లక్ష్మం వ్యవస్థిత సంపద్యో భవభూతయే అని చెబుతున్నది శాస్త్రం. కనుక సంపద మనకు కలగాలి అంటేనే లక్ష్మీదేవి యొక్క దివ్యానుగ్రహం కలిగితే కానీ మనకు సంపద కలగదు. అలా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ గృహంలో అయినా ముందు భార్యాభర్త ఇద్దరూ కీచులాడుకోకుండా, తగవులాడుకోకుండా ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. ఏ గృహిణి ఇల్లాలు ఏ ఇంట కంట తడిపెడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లాలు కంట తడి పెట్టకూడదు. అంతేకాదు భార్యాభర్త కీచులాడుకోకూడదు. వాకిట ముగ్గు వేసి ఉండవలేదు ఖచ్చితంగా. ఇవాళ ముగ్గు దేంతో వేయాలి? ముగ్గు పొడి అని బజార్లో అమ్ముతూ ఉంటారు, రాతి ముగ్గు అని. అది తీసుకుని దాంట్లో బియ్యపు పిండి కలిపి ముగ్గు వేయాలి వాకిట. ఆ ముగ్గు కూడా ఎవరు వేయాలి? ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రమే వేయాలి. ఆ వేసేది కూడా ఎలా వేయాలి? స్నానం చేసిన తరువాత మాత్రమే వేయాలి. వాకిలంతా ఊడుస్తున్నాం, దుమ్ము పైకి లేస్తుంది, ఒంటి నిండా పడుతుంది కదా అని స్నానం చేయకుండానే మొహం కడుక్కొని వాకిలంతా ఊడిచి కళ్ళాపి జల్లి ముగ్గు వేసేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఏ ఇంట ముగ్గు వేయబడుతుందో వాకిట్లో ఆ ముగ్గుని చూచి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. ముగ్గు వేసి ఆ ఇల్లాలు లోపలికి పెడుతుంటే ఆవిడ వెంటే వస్తుంది. పని మనిషి ముగ్గు వేస్తే ఎవరి వెంట పెడుతుంది? లక్ష్మీదేవి పని మనిషి వెంట పెడుతుంది. ఆ ఇల్లాలి వెంట ఇంట్లోకి రాదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఇప్పుడు మనకు లక్షలు సంపాదించినా ఇల్లాలకి చాలటల్లా, ఆ ఇంట్లో చాలటల్లా. ఎందుకని తృప్తి కలగట్లేదంటే లక్ష్మీదేవి లేదు. ఆ కారణం చేత ఎందుకు రావట్లేదంటే ఆవిడ ముగ్గు వేస్తే కదా. ఇప్పుడు అసలు ముగ్గు వేయకుండా ఏవో స్టిక్కర్లు అంటించేటువంటి సంప్రదాయం వచ్చింది కలి ప్రభావం చేత. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ముగ్గు వేస్తే ప్రయోజనం ఏమిటయ్యా? ఆ ముగ్గులో ఉన్న బియ్యపు పిండిని అనేకములైన క్రిములు కీటకములు వచ్చి ఆహారంగా భుజిస్తాయి. మనతో పాటు భూమి మీద పుట్టినటువంటి కొన్ని ప్రాణులకు మనం ఆహారాన్ని ఇచ్చిన పుణ్యవశం చేత ఆనందపడి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. ఇంట ధాన్యము ఏ ఇంట ఉంటుందో నిండుగా ఆ ఇంట లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. ఏ ఇంట పాడి పంట ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట వాయువ్యమూల గోవు ఉండి అంబా అని అరుస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట నిత్యము సత్యమే మాట్లాడుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంటి యజమాని ధర్మాన్ని అనుసరిస్తాడో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈ నియమాలన్నీ పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటనే వారితో పాటే ఉంటుంది, కదిలి బయటకు వెళ్ళదు. ఎప్పుడు ధర్మాన్ని తప్పుతాడో అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. రావణాసురుడు ధర్మాన్ని తప్పి సీతమ్మను తెచ్చాడు, అతడి సంపద మొత్తం నాశనమైపోయింది. లంకా నగరంతో సహా హనుమంతుడు కాల్చివేశాడు. అంత సంపద, బంగారపు గోడలు, బంగారపు వీధులు, అంత సంపద మొత్తం అంతా పోయింది ధర్మం తప్పిన కారణం చేత. కనుక ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి. ఏ ఇంట భార్యాభర్త కీచులాడుకోకుండా తగవాడుకోకుండా ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి. ఏ ఇంట భార్య దుఃఖపడకుండా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి. ఏ ఇంట ధాన్యము పాడి పంట ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి.